అధికారంలోకి వస్తే ఆడపిల్లలు చదువుకునేందుకు ప్రతి ఏటా 15,000 ఇస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మహిళలను లక్షాధికారులను చేయడమే తన ధ్యేయమని, కేంద్రం కూడా మంచి పథకం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తామని, దీపం పథకం ద్వారా 3 వంట గ్యాసులు ఉచితంగా ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే బాధ్యత తనదన్నారు చంద్రబాబు. ముస్లిం ఆడబిడ్డలకి దుల్హాన్ రావాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి. పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి. తప్పకుండా డిఎస్సిలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం. ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు 15,000 రూపాయలు ఇస్తా, సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ అకౌంట్ పంపించే బాధ్యత నాది. తల్లికి బిడ్డ కింద చదువు కోసం ప్రతి ఒక్కరికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తాం. 2 బిడ్డలుంటే 30,000 ఇస్తాం. 3 ఉంటే 45,000 ఇస్తాం. 4 ఉంటే 60,000 ఇస్తారని మా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. అందరినీ చదివించే బాధ్యత మాది. దీపం కింద 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. ఉచిత ప్రయాణ సౌకర్యం, నేనే డ్రైవర్ని, సురక్షితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా. ఎవరికి భయం లేదు, అది నా బాధ్యత. ఇంకో పక్క ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, కేంద్రం ఆడబిడ్డలను లక్షాధికారులు చేసే స్కీమ్ తీసుకొచ్చారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. డాక్రా సంఘాలు కానీ మా మహిళల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మాదని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా.